ఏ ఆపేయండి రోయ్ రోయ్ నా వల్ల కాదురా రే ఆపేయండి రోయ్ దిగిపోతాను. బోటింగ్ అన్నారు కదరా. సరే మామ బోటింగ్ ఉందంటే పొద్దున్నే లేచి రెడీ నీట్గా బయలుదేరాము. సరే వెళ్తుంటే దారిలో పెట్రోల్ అయిపోయింది. పెట్రోల్ అయిపోతే మళ్ళీ బంక్ ఆగాము. మా వాడు నీట్గా వేరే బండి ఎక్కాడు నావిగేషన్ కోసం. సరే ఇదే రాక్ బీచ్ అంట మామ. చూడండి అసలు రాక్లే లేవు. సరే నేను ఇక్కడికి వచ్చి చూస్తే చాలా ఉన్నాయి బోటింగ్ ఏజెన్సీలు. సరే అందరూ ఏది బాగుంటుందని ఇక్కడ అడిగితే ఇక్కడ ఒకటి బాగుంటుందని చెప్పి ఇది ఈగల్ బోట్ హౌస్ మామ. మనకి రేట్లు కూడా అందుబాటులోనే ఉన్నాయి. అదిగోండి అదిగోండి కనిపించేది నేవీ బోట్లు. ఇక్కడ నేవీ బోట్లు కూడా తిరుగుతున్నాయి. ఏంటంటే ఈ బోటింగ్ ఏజెన్సీలో ప్రైసెస్ అయితే అఫోర్డబుల్గానే ఇస్తున్నారు. ఎప్పుడైనా పాండిచేరి వచ్చినప్పుడు ఇది అయితే విజిట్ చేయండి. సరే ఇంకా లైఫ్ జాకెట్ అయితే తయారు చేసుకున్నాను. రెడ్ కలర్ బాగాలేదు అందుకని మళ్ళీ బ్లాక్ కలర్ తీసుకుని వేసుకున్నాను. నీట్గా చూడగానే చాలా ఎగ్జైట్మెంట్ అయితే ఫీల్ అయ్యాను. పడవలోకి వెళ్తుంటే ఆహా ఓహో అనుకున్నాను. పడవ ఎక్కింకా నుంచి ఉంది మామ అసలు సినిమా. పడవ ఎక్కుతుంటేనే అటు ఇటు ఊగిపోతుంది మామ. ఇంకా పడవ ఎక్కేసి కూర్చున్నాము. ఈడేమో పడవ తీయట్లేదు అందుకని మా ఊళ్ళని స్టార్ట్ చేయబోయి అన్నారు. పడవ అయితే స్టార్ట్ చేసాడు. సరే నీట్గా లోపలికి అయితే తీసుకెళ్తా ఉన్నాడు. మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అంట. సరే వెళ్తుంటే అలాగా దారిలో పడవ అయితే కనపడింది. దాని అంటే అమ్మాయిలే. పాపం పడవ అయితే ఊపేసాడు. సర్లే అమ్మాయిలే కదా ఊపారు అనుకుంటే అబ్బాయిలను కూడా ఊపేస్తున్నాడు. మా లోపల తీసుకొచ్చాడు. మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అంట. ఇక్కడ చెట్లు తప్ప ఇంకేం లేవు. సరే నీట్గా 10 నిమిషాలు ఆపాడు. తర్వాత ఎదరికి వస్తే కొద్దిగా చిన్న ఐలాండ్ అయితే ఉంది. అక్కడ ఏముందిరా అని వస్తే ఇక చెట్లు చేమలు తప్పితే ఇంకేం లేవు. కానీ ఇక్కడ ఒక సర్ప్రైజ్ మామ మధ్యలో ఇటుకలు బట్టి ఉంది. మా వాళ్ళు దానికి ఇటుకలు బట్టి అని పేరెట్టారు. ఇటుకలు బట్టి చూడటానికి ఎంత దూరం రావాలా. కానీ అది ఇటుకలు బట్టి కాదు మామ. అది అంటే నాకు కూడా తెలియదు. సరే చూసుకొని వచ్చేస్తుంటే ఈ లోపు నేను కాలం అంటారు అదంటారు తెలియదు కానీ మామ అది వెళ్ళి సముద్రంలో కలుతుంది. కరెక్ట్గా పడవడు అక్కడ తీసుకెళ్ళాడు. బాబోయ్ ఆపేంట్రా రే నా వల్ల కాదురా రే బాబోయ్ నేను దిగిపోతాను రే. దెబ్బ గొంతులకు వచ్చినాయి మామ. సరే బోటింగ్ ఎప్పుడెప్పుడు వద్దామని చూశాను అయిపోయింది. అమ్మయ్య వెళ్ళిపోతాను అనిపించింది. నీట్గా ఫోటోలు దిగేసి వెళ్ళిపోయాము. రూమ్కి వెళ్ళి డమాల్.